ప్రైజ్ ద లార్డ్. మిల్క్షదేక్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున ప్రభు నామములో ఆత్మీయ బిడ్డలకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. సర్వాధికారి నిరంతరము స్తోత్రార్హుడైన దేవాతి దేవుడు పరిశుద్ధుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి మన శ్రమలో మనకు తోడుగా ఉన్నాడు. మరి మన మార్గాల్లో మన పనుబాటల్లో ప్రతి విషయంలో మనకు తోడుగా అండగా ఉండిన మన ప్రభు కృప ఎప్పుడు ఎల్లప్పుడూ నిరంతరము మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్. మరి పరిశుద్ధ గ్రంథం నుంచి పూట కొన్ని చక్కటి మాటలు మనం చదువుకుందాం. నిర్గమకాండం 17వ అధ్యాయం 15వ వచనంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టిను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఎందుకనంటే అమాలేకీయులతో యుద్ధం చేసిన తర్వాత దేవాతి దేవుడు మరి తన భక్తులకి విజయాన్ని ఇచ్చాడు. అపజయము తొలగించి విజయాన్ని సమకూర్చాడు. అందుకు మోషే యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు. అనగా దేవుని బిడ్డలారా, మరి ధ్వజము, జయధ్వజము, ధ్వజము అయితే నిస్సి ధ్వజము. శత్రువుల మీద ధ్వజం ఎత్తినప్పుడు విజయం వచ్చింది, అపజయం కలగలేదండి. ఎందుకనంటే దేవుడు ఎప్పుడైతే మనకు తోడై ఉంటాడో శ్రమలోను, శోధనలోను, అపజయాల్లోను, అపనిందలలోను, మరి అపకీర్తి కలిగినప్పుడు దేవాతి దేవుడు మనకు ధ్వజముగా ఉంటాడు, విజయం ఇస్తాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, అపజయాల పాలైపోయాం, మేము నిందల పాలైపోయాము, మేము ఎంతో భయంకరముగా తిరస్కరించబడ్డాము, తృణీకరించబడ్డాము అని కృంగిపోతున్నారా? అయితే ఈ వాక్యము మీ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే మోషేకు తోడైన దేవుడు యెహోషువ నడిపించాడో, యెహోషువ తరములో కూడా ఎరికో గోడలు నిలవలేదండి, ఎరికో కోటలు కూలిపోయాయి. అయితే మీ తరములో దేవుని కృప మీ పట్ల ఉంది కాబట్నే మీ జీవితాల్లో, మీ కుటుంబ వ్యవస్థలో, మీ యొక్క పరిస్థితుల్లో ఎన్ని పోరాటాలు, ఎదురు పోరాటాలు మీరు పోరాడుతున్నారో, మరి వాటిల్ని ఎదిరిస్తున్నారో, నా ప్రభు కృప మీకు తోడై ఉందండి. విజయం మీదే. కాబట్టి ఆ విజయం ఎప్పుడైతే మీరు జయిస్తారో, సాధిస్తారో, మరి మీకు కలిగే సంతోషం అంత ఇంత కాదు. ఆ సంతోషం మీరు పొందుకోవాలంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు, దేవుని కృప మనకు తోడై ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి అవమాన పాలైపోయినప్పుడు ఎక్కడైతే తల దించారో అక్కడే తల ఎత్తేవాడుగా మిమ్మల్ని ప్రభు చేస్తాడండి. ఎక్కడైతే అవమాన పాలైపోయారో అక్కడనే ఘనకీర్తి దేవుడు తీసుకొస్తాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎక్కడైతే మీరు తృణీకరించబడుతున్నారో, హేళన చేయబడుతున్నారో, ఏమీ లేని వారని నిందించబడుతున్నారో, మిమ్మల్ని అక్కడే మీ యొక్క ప్రదేశాల్లోనే, మీ యొక్క దేవుని బిడ్డలారా, ఎక్కడైతే మీరు ఆ విధమ చేత బాధించబడుతున్నారో నా ప్రభువు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీ తలను పైకెత్తేవాడుగా చేస్తాడండి. అందుకే ద్వితీయోపదేశ కాండంలో మరి 28వ అధ్యాయం 14వ వచనములో లాస్ట్ మాటల్లో ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని తలగా ఉంచాను కానీ తోకగా ఉంచలేదు అని ప్రభు వాక్యం సెలవిస్తున్నాడు. అంటే మిమ్మల్ని పైవారుగా చేశాడు కానీ క్రిందవారుగా చేయలేదండి. ఎప్పుడైతే మనము ప్రభువా నా కుటుంబం ఎన్నికలేనిదయ్యా, మేము ఎన్నికలేని వారిమి, మా బంధువుల ఎదుట, మా ఇరుగు పొరుగు వారి ఎదుట మేము ఎన్నికలేని వారంగా జీవిస్తున్నాం అని మనం ఎప్పుడైతే ప్రభుకి మొరపెడతామో వాళ్ళ ఎదుటనే దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు, హెచ్చిస్తాడండి, ధైర్యపరుస్తాడండి, బలపరుస్తాడండి. మోషే మృతి నొందిన తర్వాత యెహోషువని బలపరిచిన దేవుడు
యెహోషువకి నాయకత్వం ఇచ్చిన దేవుడు, నడిపింపు ఇచ్చిన దేవుడు, నడిపించిన రథసారథి నాయకుడైన మరి ప్రభువు మీ పట్ల కూడా గొప్ప కార్యములు జరిగిస్తాడని ఈ అనుదిన వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే మీ మీద చెయ్యెత్తారో, నోరెత్తారో, కాలెత్తారో, మరి ఎలాంటి శత్రుత్వాలు మధ్యలో మీరు నలిగిపోతున్నారో, అయితే దేవాతి దేవుడు మీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడండి. ఎందుకంటే ఆ విజయం, ఆ కృప, ఆ ధన్యత పొందుకున్న మాకందరికీ కూడా, మేము పొందుకున్న ఆ కృపను దేవాతి దేవుడు మీ అందరికీ కూడా ధారాళముగా దయచేయగలిగిన వాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, రూపించబడుచున్న ఏ ఆయుధము వర్ధలదండి. మరి ప్రభుని సేవింపనొల్లని రాజ్యమైనను జనమైనను నిర్మూలము చేయబడను అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉందండి. కాబట్టి మరొక మాట కూడా మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 20 అధ్యాయం 5వ వచనములో కొన్ని మాటలు చదువుకుందాం. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. జయ ఉత్సాహము మా ధ్వజము. అవునండి, దేవుడు మనకు రక్షణ ఉన్నాడు, కేడమై ఉన్నాడు, డాలై ఉన్నాడు, శిరస్రావణమై ఉన్నాడు. ఇంత రక్షణ కవచములు మనకున్నప్పుడు శత్రువుల మీద, మరి శత్రువనే సాతానుగాడు మీద మనకు విజయం ఇస్తాడండి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు, దేవుని బిడ్డలారా, ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనములో మరి గొప్ప మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. మరి ఆ మాట కూడా మనము చదువుకుందాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. అవునండి, ఎప్పుడైతే మనము దేవుని యందు మనం ఉంటామో మనం బలవంతులమే, పిరికి వాళ్ళం కాము. విజయమిస్తాడు దేవుడు, జయమిస్తాడు, ధ్వజాన్ని ఎత్తుతాడు, మన పేరుని ఘనకీర్తికి తీసుకొస్తాడండి. కాబట్టి నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది తండ్రి మీకు అనుగ్రహింపబడును అని వాగ్దానం చేసిన దేవుడండి. కాబట్టి ఇక్కడ రాయబడిన మాటలు తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, అవునండి, దేవుని యొక్క శక్తి ఎదుట ఏ శక్తి కూడా, ఏ మానవుడి శక్తి, ఏ అధికారుల శక్తి, ఏ దుష్ట దురాత్మల శక్తులు కూడా నిలవజాలవు. గెరసిల దేశములో శ్మశానములో సీనా అను దెయ్యములు పట్టిన వ్యక్తి వణికిపోతూ తన శరీరము చీల్చుకొని తన రక్తము తాగుచు ఎంతో భయంకరంగా పతనమైపోతున్న ఒక యవ్వనుడు దేవాతి దేవుడు ఎత్తుక్కుంటూ వచ్చాడండి. ఆ యొక్క యవ్వనుడు నశించిపోకూడదని ఎత్తుక్కుంటూ వచ్చాడండి. అతనిలో ఉన్న దురాత్మలన్నీ పారదోలిన తరువాత స్వస్థ చిత్తుడై ప్రభు పాదాల కాడ కూర్చొని బట్టలు ధరించుకున్నాడు. అందును బట్టి ప్రభు యొక్క మహాశక్తి ఎంత పాపులనైనను, ఎంత బంధింపబడిన వారినైనను, ఎంత రక్షణ లేని వారినైనా దేవుడు ఎదికి రక్షిస్తాడండి. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిపూర్ణుడు. ఆయన రక్షించకపోతే ఈనాడు మనకు రక్షణ లేదు. ఆయన రక్తము కార్చకపోతే మనకు విముక్తి లేదు. ఆయన ప్రాణం పెట్టకపోతే మన పాపమునికి ప్రాయశ్చిత్తము లేదు. అందుకే నా ప్రభువు నశించిపోతున్న దానిని వెదికేడండి. పాపములో కూరుకొని పోయి అగాధములో మరి పాతుకుపోయిన ప్రతి ఒక్క మానవుడిని పరిశుద్ధుడిగా చేయాలని వెతికి రక్షించి నీతిమంతుడిగా చేశాడండి. కాబట్టి ఆ మహా ప్రభు అయిన శక్తిని బట్టి బలవంతులయుండుడి అని పౌలు మరి ఎంత గొప్ప మాటలు చెప్తున్నాడండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగినట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేని బిడ్డలారా,
దేవుని కృపను ధరించుకోవాలి, దేవుని కృపను పొందుకోవాలి, దేవుని కృప కొరకు జీవించాలి, దేవుని కృపకు అర్హులం అవ్వాలి, బద్ధులం అవ్వాలి. కన్నిక మరియా దయాప్రాప్తురాల, నీకు శుభం, నువ్వు కృప పొందావు. నోవహు కృప పొందావు. కృప పొందుకోవాలి, ధరించుకోవాలండి. ఏదో ఆదివారపు క్రైస్తవులుగా, నామకార్థ క్రైస్తవులుగా, పండగలు ఆచారం చేసే క్రైస్తవులుగా కాదు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన మనము దేవుని సొత్తు ఉన్న ప్రజలం. మన ఇష్టానుసారంగా జీవించడానికి మన సొత్తుము కాము, ప్రవర్తించడానికి మనము మన సొత్తుము కాము. ప్రభు సెలవిస్తూ ఉన్నాడండి. కాబట్టి మీరు ఎక్కడైతే అపజయాలు పాలైపోయారో, నిందల పాలైపోయారో, ఆర్థిక స్థితికి దిగజారిపోయారో, ఎంత కష్ట పరిస్థితుల్లో ఉన్నారో ప్రభు మీకు విజయం ఇస్తున్నాడు. మోషేకు తోడైన దేవుడు యెహోషువకు తోడై ఉన్నాడు. యెహోషువకు తోడైన దేవుడు ఈ అనుదిన వాక్యం అంటున్న ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకి తోడై ఉన్నాడు. వాళ్ళ యొక్క సమస్యలని దూరపరిచి దేవాతి దేవుడు కృప చూపబోతున్నాడు. వినుట వలన విశ్వాసం కలుగును, నమ్మితే దేవుని మహిమను చూస్తారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీరు ఒక రక్షణ మీరు చూడబోతున్నారు, మీరు గొప్ప కార్యములు చూడబోతున్నారు, మీరు విజయం సాధించబోతున్నారు, మీరు ఒక గొప్ప పేరు ప్రఖ్యాంతులు కాంచిన ధ్వజాన్ని, రక్షణ, గొప్ప ఘనకీర్తిని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. నమ్మండి, విశ్వసించండి, దేవుని వైపు తిరగండి, ఇంకా లోతైన సత్యములోకి, అనుభవములోకి రండి. ప్రభు కృప మెండుగా పొందుకోండి. దేవుడి వాక్యం ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తలల వంచుదాం, ఏకభవిస్తాం. కృపా సత్య సంపుడమైన నా తండ్రి, దయగలిగిన ప్రభువా, కృప కలిగిన దేవా, అనంత జ్ఞానివైన మా తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. ఆనాడు మోషే యొక్క తరములో, నడిపింపులో శత్రువుల మీద విజయం ఇచ్చిన తండ్రి, ఈనాడు నీ ప్రజలకి నాయన ఎక్కడైతే అపకీర్తి, అపజయము, నిందల పాలైపోయి నాయన తల వంచిన రీతిలో ఉన్నారో, తల ఎత్తివాడివి నాయన, ఘన కీర్తిని కలుగజేయవాడివి నువ్వు ఒక్కడివే ప్రభువా. ఎనుదిన వాక్యం అంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి సేవకుడును, ప్రతి విశ్వాసిని, సేవకురాలను బలపరిచి నీ కృపాక్షేమములతో నింపి ఆశీర్వదించి నాయన, నా తండ్రి ఎక్కడ ఏమి పోగొట్టుకున్నారు అక్కడ పొందుకునేవారుగా నీ రక్షణ భాగ్యమును కలుగు చేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ దినమంతా నా దేవుని కృప విశేషముగా మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్.